మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. మార్నింగ్ న్యూస్లోకి వెళ్లే ముందు దయచేసి దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలే పార్లమెంట్ ఎన్నికలు. పార్లమెంట్లో కూర్చోవలసింది విషయ పరిజ్ఞానం ఉన్నోళ్ళు, దేశం పట్ల జ్ఞానం ఉన్నోళ్ళు, దేశం పట్ల దేశ చట్టాల పట్ల అవగాహన ఉన్నోళ్ళు, దేశంలో జరుగుతున్న మత చిచ్చును, కుల చిచ్చును, అభివృద్ధిని ఈ అన్నిటి పట్ల అవగాహన ఉన్న వ్యక్తులను పార్లమెంటుకు పంపండి. ఏదో జై శ్రీరామ్ అంటేనో, ఏదో ఇంకో కులానికి జై అంటేనో వీళ్ళని తీసుకుపోయి పార్లమెంట్లో కూర్చోబెడితే 4 ముక్కలు చట్టమేంది, చట్టంలో ఉన్న అంశాలేంది, కనీస పరిజ్ఞానం లేని వాళ్ళను ఓట్లేసి ఆ పార్లమెంట్లో కూర్చోబెడితే ఒక బండి సంజయ్ని గెలిపించినట్టే ఉంటుంది, ఒక ధర్మపురి అరవింద్ని గెలిపించినట్టే ఉంటుంది, ఒక ఇంకా ఆయన ఎవరు బీజేపీ నుండి గెలిచిన ఆయన వాళ్ళని గెలిపించినట్టు ఉంటుంది. ఈ దేశానికి అవసరం లేని పార్టీ ఏదైనా ఉన్నదంటే అది బీజేపీ పార్టీ మాత్రమే. ఆ బీజేపీ నుండి మీరు ఎవరిని గెలిపించినా దేశ చట్టాల మీద కానీ, దేశ ఐక్యత మీద కానీ, దేశ భిన్నత్వంలో ఏకత్వం అనే నినాదం కావచ్చు, ఆ విధానం పట్ల కానీ ఏమాత్రం అవగాహన లేని, అవగాహన రహిత్యమైన వ్యక్తులు ఎంపీలే ఈ బీజేపీ వాళ్ళు. కాబట్టి మోదీ నుండి మొదలు పెడితే గ్రామ స్థాయిలో ఉన్న బీజేపీ కార్యకర్త వరకు వానికి దేశం స్ట్రక్చర్ కానీ, దేశం విధానం కానీ వాళ్ళకు తెలియదు. మన దేశం భిన్నత్వంలో ఏకత్వం, భిన్నత్వంలో ఏకత్వమైనది మన దేశం. ఈ దేశంలో అందరం బతకచ్చిన వాళ్ళమే ఒకనాడు. ఈ దేశ మూలవాసులు ఓన్లీ ఎస్సీ, బీసీ, ఎస్టీలే. మోడీ తాత కాదు, నెహ్రూ తాత కాదు, నెహ్రూ సంతతి కాదు, మోడీ సంతతి కాదు, అమిత్ షా సంతతి కాదు, ఇంకొకల సంతతి కాదు. ఈ దేశ మూలవాసులు కేవలం, ఈ భూమి పుత్రులు కేవలం ఎస్సీ, బీసీ, ఎస్టీలే. ఆ ప్రకారం తీసుకున్నా ఒకవేళ హిందువులుగా ఇక్కడ పరిగణించబడుతున్న హిందువులం కేవలం మనమే. కాబట్టి దేశ సమైక్యతను దెబ్బతీయాలనుకునే బీజేపీకి ఓటుతోటే బుద్ధి చెప్పి బీజేపీని తరిమి కొట్టండి. అదే విధంగా ప్రాంతీయవాదాన్ని బలపరుస్తూ, ప్రాంతీయ నాయకులను బలపరుస్తూ, ప్రాంతీయ నాయకత్వాన్ని బలంగా నిలబెట్టుకుంటే మాత్రమే మన తెలంగాణకు శ్రేష్టం, అది తెలంగాణకు మంచిదని మరొకసారి తెలియజేస్తూ ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం.